తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఓ భారీ మలుపుగా నిలవబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. దశాబ్దాలుగా డిఎంకే అన్నా డిఎంకే మధ్య సాగిన విముఖ పోరును చెరిపేస్తూ దళపతి విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం ద్వారా తీసుకొచ్చిన మార్పు అందరినీ ఉత్కంఠకు గురి చేస్తుంది. మే 4న జరగనున్న ఓట్ల లెక్కింపులు క్లోజ్ మార్జిన్ ఫలితాలను తారుమారు అయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి కౌంటింగ్ రోజుపైనే ఉన్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో 84% ఓటింగ్ నమోదవడం, అందులోనూ యువత పెద్ద ఎత్తున తరలి రావడం రాజకీయ వర్గాలు గుబులు రేపుతోంది. గత ఎన్నికల్లో కొన్ని వందల ఓట్ల తేడాతోనే అభ్యర్థుల తలరాతలు మారాయి. ఇప్పుడు విజయ్ రూపంలో 3 లేదా 4 ప్రత్యామ్నాయం బలంగా ఉండడంతోనే ఓట్లు భారీగా చీలి గెలుపోటముల అంతరం తక్కువగా ఉండబోతుంది. ఒక్కో నియోజకవర్గంలో 500 నుంచి 1000 ఓట్ల తేడాతో ఫలితం తేలిపోయే అవకాశం ఉండడంతో దళపతి విజయ్ తన పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. తమిళనాడు ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే తక్కువ ఓట్ల తేడాతో గెలిచిన నియోజకవర్గాల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2011లో 9 సీట్లు, 2016లో 16 సీట్లు, 2021లో 8 సీట్లలో 1000 ఓట్లలోపు మెజార్టీతోనే అభ్యర్థులు గెలిచారు. ఈసారి చతుర్ముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో 1000 నుంచి 5000 ఓట్ల తేడాతో ఫలితాలు తేలే నియోజకవర్గాల సంఖ్య 50 దాటిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడే విజయ్ పార్టీ చీల్చే ఓట్లు అధికార ప్రతిపక్ష గెలుపును శాసించబోతున్నాయి. ఓట్ల లెక్కింపులో చిన్న పొరపాటు జరిగిన ఫలితం తారుమారయ్యే అవకాశం ఉందని భావిస్తున్న విజయ్ తన పార్టీ నేతలతో జూమ్ కాల్ ద్వారా కీలక సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో కౌంటింగ్ కేంద్రం వద్ద 14 మందితో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బృందం ప్రతి రౌండ్ లెక్కింపును, పోస్టల్ బ్యాలెట్లను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అభ్యర్థులు నిరంతరం నిఘా ఉంచాలి. ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా చూడాలి. ప్రతి ఓటు విలువైనదే. చిట్ట చివరి ఓటు లెక్కించే వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి ఎవరూ కదలవద్దని విజయ్ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ఆదవ్ అర్జున వంటి సీనియర్ల నేతృత్వంలో ఈ పర్యవేక్షణ సాగనుంది. ఓట్ల లెక్కింపులు ఈసారి 84% ఓటింగ్ జరగడం వెనుక విజయ్ క్రేజ్ ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఫస్ట్ టైం ఓటర్లు, రాజకీయాలకు దూరంగా ఉండే తటస్థ ఓటర్లు ఈసారి మార్పు కోరుకుంటూ విజయ్ వైపు మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ పార్టీ దక్కించుకున్న ప్రతి ఓటు డిఎంకే లేదంటే అన్నా డిఎంకే ఓటు బ్యాంకు నుంచే వస్తుంది. దీనివల్ల రెండు పార్టీల మధ్య మెజార్టీ తగ్గిపోయి అదృష్టం ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తమిళనాడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం కేవలం ఒక సినిమా స్టార్ ఎంట్రీ లాగా కాకుండా ఒక వ్యవస్థీకృత పార్టీగా రూపుదిద్దుకోవడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తుంది. స్వల్ప ఓట్ల తేడాతో ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నందున లెక్కింపు ప్రక్రియలో టీవీకే కార్యకర్తలు చూపించే అప్రమత్తతే ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తమిళనాడులో దశాబ్దాల విముఖ రాజకీయాలకు విజయ్ చెక్ పెడతారా లేక కింగ్ మేకర్ గా నిలుస్తారా అనేది ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఏదేమైనా ఈసారి ఫలితాలు ఉత్కంఠ భరితంగా ఉండబోతున్నాయన్నది వాస్తవం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.